అసలు మీరు సినిమా ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారు? సినిమా ఇండస్ట్రీనే ఎందుకు ఎంచుకున్నారు? అంటే మీకు యాక్టింగ్ అంటే ప్యాషనా, లేకపోతే ఎలా వచ్చారు ఇండస్ట్రీకి? ఇష్టం, చిన్నప్పటి నుంచి ఫ్యాషన్. చాలా మందికి ఉన్నట్టే నాకు కూడా ఫ్యాషన్. వచ్చా, ప్రయత్నాలు చేశా, రకరకాలు, ఇలా ఫైనల్లీ ఇలా వచ్చా. సో సమంత గారిని చూసే నేను ఈ సినిమాకు ఒప్పుకున్నా అని చెప్పారు. సో రేపు ఫ్యూచర్లో కూడా సమంత గారు రికమెండ్ చేసి మిమ్మల్ని హీరోగా రికమెండ్ చేస్తే? సమంత గారు హీరోగా రికమెండ్ చేశారు, అది పక్కన పెడితే ఏం చెప్పినా అంటున్నాను. ఇప్పుడు ఆ బ్యానర్ నాకు ట్రాలాలా పిక్చర్స్లో నేను శుభం అనే సినిమాతో యాక్టర్గా పరిచయం అయ్యాను. నాకు గుర్తింపు వచ్చింది, నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, నాకు లైఫ్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు నేను వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళిపోతాను, ఇంకా అది ఏంటి అని కూడా అడగను అంటున్నాను నేను. అంతే, ఇంకా హీరోగా చేస్తారా వీళ్ళకి ఏదైనా వెళ్తాను నేను, అంతే. ఇంకా అది సొంత బ్యానర్ లాగా. సో మీరు గమనించింది ఏంటండి ఇండస్ట్రీలో? అంటే ఒక మామూలు వ్యక్తిగా కాకుండా యాక్టర్కి ఒక మామూలు వ్యక్తికి తేడా ఏంటి? ఏం గమనించారు మీరు? అర్థం కదా, మామూలు వ్యక్తిగా మీరు, అలాగే ఒక యాక్టర్గా మీలో మీరు గమనించిన తేడా ఏంటి? మామూలు వ్యక్తిగా అంటే లైక్ నేను చాలా రోజుల నుంచి ఇండస్ట్రీలో ప్రయత్నాలు చేస్తూ ఉన్నా. సో అప్పుడేంటి అందరిలాగే స్ట్రగ్లింగ్ అలా ఉంటుంది. బట్ యాక్టర్ అయ్యాక ఏంటంటే ఏదైతే మనం స్పేస్ కోరుకుని వస్తాం, బయట నుంచి వచ్చే సినిమా ఇండస్ట్రీలో ఇలా చేయాలి అది చేయాలని వచ్చి వస్తాము, అది వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఒక చిన్న కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. చుట్టూ ఉన్న జనాలు అప్పటిదాకా తిట్టిన వాళ్ళంతా మనల్ని అరే బాగా చేసేవారు అంటారు. సో ఆ చేంజ్ ఎవరు నచ్చింది యాక్చువల్లీ. సో ఎప్పుడైనా డిసప్పాయింట్ అయ్యారా? అవకాశాలు అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఎవరికైనా చాలాసార్లు అయి ఉంటాను బ్రో, ఒకసారి. సో మరి ఎలా ఓవర్కమ్ అయ్యారు ఆ టైంలో? అంతే, పరిస్థితులు 1 by 1 నేర్చుకుంటూ ఇప్పుడు అవ్వడం మానేశాను. స్టార్టింగ్లో అన్ని రకాలుగా అవుతూ వచ్చాం, బట్ తర్వాత ఇవన్నీ తాత్కాలికమే కదా అనిపించింది. సో ముందుకు వెళ్ళిపోవాలి, నెక్స్ట్ ఏంటని ఆలోచించుకుంటూ ముందుకు వచ్చాను అంతే. దీని తర్వాత ఇంకా నెక్స్ట్ చేయబోతున్న సినిమాలు? దీని తర్వాత ఎపిక్ అని ఆనంద్ దేవరకొండ సినిమా, ఆదిత్య డైరెక్టర్, దానిలో సితారా ఎంటర్టైన్మెంట్స్ దానిలో చేశాను. దాని తర్వాత ఓ సుకుమార్ అని అదొక సినిమా చేస్తున్నాను. సో ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని మీ ఛాలెంజింగ్, అంటే ఇలా చేస్తే నాకు బాగుంటుంది, నాకు పర్సనల్గా నాకు ఇలాంటి క్యారెక్టర్స్ సెట్ అవుతాయి అని అనుకుంది? అలా ఏం లేదు, ఎంటర్టైనింగ్గా ఉండేది ఏదైనా చేద్దాం అనిపిస్తుంది. నాకు ఎంటర్టైన్మెంట్ చాలా ఇష్టం, కామెడీ. దాంతోపాటు ఎమోషన్ కూడా బాగానే చేస్తానని నాకు అనిపిస్తుంది. చూద్దాం, ఏమొచ్చినా ఛాలెంజింగ్గా తీసుకొని చేయాలని మాత్రం ఉంది, చూద్దాం. మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? చిరంజీవి గారు. చిరంజీవి గారిని ఇష్టపడడానికి గల కారణం ఏంటి? ఇష్టపడకపోవడానికి కారణమే లేదు. సో అన్నీ ఇష్టమే, అంతే. ఓకే. ఆయన ఇప్పటికీ కూడా 70+ కూడా డాన్సులు వేస్తున్నారు, ఎరగదీస్తున్నారు. సో మీకేమనిపిస్తుంది అలా చూస్తున్నప్పుడు? అంటే మీరు యంగ్ కదా, ఈ ఏజ్లో కూడా వాళ్ళంతా కష్టపడుతున్నారు కదా, సో మీకేమనిపిస్తుంది? సో చిరంజీవి గారిని చూసినప్పుడల్లా ఎప్పుడు నేర్చుకోవాలని ఇన్స్పిరేషనే అందుకు కదా. సో ఇప్పుడు కూడా ఆయన చూసినప్పుడల్లా ఆయన టైమింగ్ అవ్వచ్చు, ఆయన డ్యాన్స్ అవ్వచ్చు, అన్నీ ఇంకా మనం నేర్చుకోవాలి, ఇంకా మనల్ని మనం బెటర్ చేసుకోవాలి. ఒకవేళ బాధలో ఉన్నప్పుడు ఓకే చిరంజీవి గారిని గుర్తు చేసుకోవడం, చిరంజీవి గారు ఫోటో చేసుకోవడం, ఓకే మనం వెళ్ళొచ్చు ముందుగా అనిపిస్తుంది కదా. మొదటిసారి ఎప్పుడు అనిపించింది మీకు? అంటే ఒక టైం ఉంటుంది, అది ఎప్పుడు గుర్తొస్తుంటుంది, ఆ రోజు నేను డిసైడ్ అయ్యాను అని. ఆ రోజు ఎప్పుడు? అంటే నేను ఇండస్ట్రీకి రావాలి. నాకు అది పర్టికులర్గా గుర్తులేదు, కానీ నాకు గరణమగుడు, రవిడి అల్లుడు ఆ సినిమాలు చూసే టైంలో చిన్నోడిని, అప్పుడు చాలా డాన్స్ చేసినప్పుడు కొంచెం ఎగ్జైట్మెంట్ బాగా అనిపించింది. ఇంకా అక్కడ నుంచి చేయాలి, చిరంజీవి గారిలో చేయాలనిపించింది. మనం ఎంతో చేస్తాం పక్కన పెడితే అది బాగా అనిపించింది. అక్కడ నుంచి మొదలైంది, ఆ టైం నుంచి. చిన్నప్పుడు కలిసారా చిరంజీవి గారిని ఎప్పుడైనా? కలిసాను. ఓకే, ఏమని మాట్లాడారు ఫస్ట్ కలిసినప్పుడు? వెళ్ళదు బాస్, హగ్ చేసుకున్నాను, ఫ్యాన్ అని చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ గవిరెడ్డి గారు మాతో ఇంటర్వ్యూలో జాయిన్ అయినందుకు. ఈ సినిమా జూన్ 19వ తారీఖు రిలీజ్ అవుతుంది థియేటర్లలో. సో పెద్ద సక్సెస్ రావాలి ఇండస్ట్రీకి. ఇప్పుడు రీసెంట్గా పెద్ద రిలీజ్ అయింది, మంచి సక్సెస్ అయింది. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ ఇవ్వాలి ఇండస్ట్రీకి. అలాగే మీ అందరికీ, సమంత గారితో పాటు మీకు కూడా అందరికీ, సినిమాలో నటించిన వాళ్ళందరికీ మంచి పేరు రావాలని మా ఛానల్ తరఫున, సాక్షి ఛానల్ తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.